మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రమాప్రభ భక్తి లేదన్న ఒక నలుగురు వస్తాను డొంగ 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 అని మనకు అంత ఓపిక లేదు అక్కడ ఓపిక లేదు. ప్రతి వాడికి పనిలేక ఒక 10 మంది వాళ్ళు అరిచేది మనకు చెప్పరు, వీళ్ళు మాట్లాడేది వినపడదు, అక్కడ క్లారిటీ ఉండదు, ఎందుకు కొట్టుకొని చేస్తారో అర్థం కాదు. మధ్యలో పైగా ఇన్సల్ట్ చేసినట్టు మీరు కాసేపు ఆగండి అని అక్కడ ఏంటి అది యాడ్ వేస్తారు. వీడిది పాపం పోయిందాడు, చెప్పేవాడు సగం పోయాడు, ఎందుకు పోయి చెప్తారో అర్థమైతే అవ్వదు. ఇదేంటంటే నాకు అర్థం కాదు, ఎంత అవమానం ఉండదు. అది కూడా పెద్దవాళ్ళని పిలిచి అక్కడ మాట్లాడమని ఎంత చీప్గా లేకపోతే అంత ఇన్సల్ట్ చేసినట్టు సగంలో ఆపుతారు వాళ్ళు. అలా వెళ్ళినప్పుడు ఎట్లాగండి మేము పోయి చెప్తాము అక్కడ ఇంటర్వ్యూలు? మీ యాడ్ల కోసం మమ్మల్ని సడన్గా యాప్ట్గా కట్ చేస్తారా? ఏం మీకు అంత పొగరు? ఇవ్వండి 10 లక్షలు, సిగ్గులేదు మీకు? మా పేరు పెట్టుకొని మీరు తింటున్నారు, మేము ఎందుకు ఇవ్వాలి? అది కూడా ఒకసారి విరామం వేసేయి అంటే పాపం వీడికి ఎక్కడ ఆపాడో తెలీదు, ఏం చెప్పాడో తెలీదు, ఒకరికొకరు కొట్టుకొని వస్తుంటే అక్కడ ఆపమంటారా ఒక చిన్న పిల్ల? అది అవమానం కదండి. మళ్ళీ అయిందనుకోండి, ఇప్పుడు మొదలు పెట్టండి అంటే ఆవిడ రెడీగా ఉండాలా ఏడవటానికి తిట్టడానికి? ఏంటండి ఇవన్నీ? ఇది జనరేషనా? సూపర్ జనరేషన్ కదా మీది, మాది బాగలేదా? మా జనరేషన్ ఫోటోలు చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాము. మీరంతా నిద్రపోయి లేచి వచ్చినట్టు ఉంటారు. మీది ఒక జనరేషనా? నవ్వుతున్నారేంటి? పడుకొని ఉంటే లేపుకొని వచ్చినట్టే. నిజంగా మేమంతా వస్తే దేవతలు వచ్చినట్టు ఉండేది. ఆ స్మెల్, ఆ రిచ్నెస్, ఆ కళ, అందరూ పడుకొని వచ్చినట్టే. ఒకే గౌన్ని ఆల్టరేషన్ చేసి అందరూ వేసుకున్నట్టు. అదా అట్లా కాదండి, కాదండి. ఇది గేలి చేయటం కాదు. మీరు మమ్మల్ని మాట్లాడే అర్హత లేదు అని చెప్పడం, వాళ్ళని ఇన్సల్ట్ చేయటం కాదు. మేము చిన్నప్పుడు అన్ని గౌన్లు వేసాం, అది కాదు. మీరు ఇన్సల్ట్ చేయకండి, హట్ చేయకండి. మీరు చేస్తే మేము తట్టుకోలేము అంతే అన్నాను. కానీ అది బాగలేదు ఇది బాగలేదు అని కదా, అవన్నీ మావే మీరు వేస్తున్నారు, మేము వేయలే. అదే అదే సరే. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సావిత్రం చెప్పండి, చెప్పండి మాట్లాడండి. మీరు అడగండి. నాకు సావిత్రి గారు ఏదో అన్నారు. కాదు మీరు అడగండి. ఓకే, మీరు ఎంతమంది అన్నారు నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి నేను దేనికోసం ఎదురు చూడట్లేదు, ఏది ఆశించట్లేదు కాబట్టి అది తృప్తి. కాన్ఫిడెన్స్ నా క్వశ్చన్ ఫినిష్ చేయండి. అమ్మా అందుకు వచ్చింది ఏ కాకాలు పట్టే వాళ్ళకు అది కాకా అనే మాట యూజ్ చేయకూడదు అన్నారు. అంటే ఒక లొంగాల్సిన అవసరం లేదు. అదే లేదన్నారు. మరి ఒక పరిస్థితిలో ఇప్పుడంటే లేదు, ఓకే, ఒక పరిస్థితిలో మీరు కూడా అలాంటి పొజిషన్లో లేరా? ఎప్పుడు చూసారు మీరు? నేను అడుగుతున్నాను, నేను ఉన్నారా అనట్లేదు, స్టేట్మెంట్. అవును, అందరు చెప్తున్నారే, నేను ఎప్పుడూ అడుక్కు తిన్నాను. డబ్బులు లేదు, డబ్బులు లేకపోవడం వేరు, అడుక్కు తినడం వేరు. నేను అది కాదు, నేను అన్నది ఏంటంటే ఏది ఆశించలేదా మీరు గతంలో? ఎప్పుడు ఆశించడం లేదా? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఆశించలేదా? ఏది? నేను ఆ పరిస్థితి రాని. సో ఎప్పుడు ఇలాంటి కాన్ఫిడెంట్గానే ఉన్నారు మొత్తం మీ లైఫ్? కాన్ఫిడెంట్ కాదు, నేను మామూలుగా ఉన్నానండి. అది కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకుంటున్నారు? అది కాన్ఫిడెన్స్ అని నాకు తెలియదు. నేను మామూలుగా ఉన్నాను, వస్తే తీసుకుంటాను, లేకపోతే మామూలుగా మొత్తం మీ కెరీర్ అంతా అలాగే ఉన్నారు, ఇలాగే ఉన్నారు మీరు. అంతే. నాకు కాన్ఫిడెన్సా ఉంటున్నామా అని తెలియదు. నేను ఉన్నాను. ఓకే, ఏదైనా రాకపోతే ఏం బాబా రాలేదని మామూలుగా ఫీల్ అవుతా. 2-3 రోజుల్లో రావచ్చు, రాకపోవచ్చు. నా ఫుడ్కి సరిపోతా ఉంది, అంతేగాని నాకు ప్రామిస్గా ప్లానింగ్ కాన్ఫిడెన్స్ ఇలా అట్లా అట్లా రాలే, నాకు తెలియలేదు చెప్పడం. ఓకే, నేను ఉన్నాను, సహజంగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీ జనరేషన్ అంటే మళ్ళీ ఏమంటారు మీరు? మీ అప్పటి హీరోయిన్ ఆర్టిస్ట్ కాబట్టి సావిత్రి గారు, ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం. కొత్తగా మహానటి సినిమా రిలీజ్ అయింది కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న. చూసారా సినిమా మహానటి? లేదండి, చూడలే. ఎవరైనా ఫోన్ చేశారా, చూసారా అమ్మా చూడండి అని? అబ్బో చాలా, అదే ఆశ్చర్యం. అంటే ఓపెన్ ఆర్ట్స్లో కొంచెంసేపు చెప్పాను కదా. అవునవును. ఆ ఓపెన్ ఆర్ట్ వాళ్ళు దాన్ని కూడా ఒక 10 minutes నేను మాట్లాడింది సావిత్రమ్మ ఆ ఎపిసోడ్ వరకు పెట్టారంట. అది చూసిన వాళ్ళు నాతో చెప్తే ఆయన ఇది పెట్టడం ఏంటి అన్న. అది ఒక సబ్జెక్ట్. అట్లా సావిత్రమ్మ గారు అంటే ఎట్లా చెప్పాలి, పరిచయాలు ఉంటాయి కదండి. పరిచయాలు అందరూ ఉంటారు. ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత టెక్నీషియన్ మీకే ఇప్పుడు 1000 మంది ఉంటారు. బట్ 1000 మందిలో ఏ పార్ట్కి ఎవరు, ఏ విషయానికి ఎవరు అనేది కొన్ని ఉంటాయి. అలాగే నాకు ఆవిడతో అన్ని విషయాలకు ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడ లేను. రెండోది హైదరాబాద్లో మీకు చెప్పా, మా అసోసియేషన్లోనే సూపర్గా దింపారు నన్ను.
ఎక్కడి నుంచో ఎక్కడికో దింపారు ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళు దింపినప్పుడు ఏమవుతాను, ఈ సావిత్రమ్మ సబ్జెక్టు కూడా నేను దూరం అయిపోతున్నట్టు. అంటే ప్రతి వాళ్ళ సబ్జెక్టులో నేను ఉన్నది దూరం అవుతున్నా. లేకపోతే జమునక్క ఉంది, ఎక్కువ యాక్ట్ చేసింది అక్క. మిగతా వాళ్ళు ఎవరు లేరనుకుంటే గీతాంజలి నేనంతా దగ్గర దగ్గర ఒకటే. మరి నన్ను అడగాలి కదా, ఏ దాంట్లో నేను తక్కువ అని అడగలేదు నన్ను. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఏ ఆర్టిస్ట్కు ఎక్కువ సంబంధం లేదు సావిత్రమ్మని. నేను ఎందుకు నన్ను అడగల? ఈగో కాదా? మీకు అర్థమైందా? అంటే సావిత్రమ్మతో అంత ఇంపార్టెంట్ నాకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ ఈగో. ఓకే. ఒకటి. జమునక్క చాలా బాధపడుతూ ఉంది, ఆయన్ని కేర్ చేయటం లేదు. అంటే ఆ సిచ్యువేషన్లో గ్లామర్ లేదు, ఆవిడకి జనరేషన్ లేదు, ఏజ్ లేదు. అంటే ఒక గ్రూప్ లాగా తయారైపోయి ఎవరిది ఏమన్నా సినిమా తీసారా తీసుకోండి వద్దల్లా. బట్ దాంట్లో లేనివి మీరు పెట్టినప్పుడు ఏ క్యారెక్టర్ మంచిదో చెడ్డదో మాకు తెలిసినప్పుడు మేము హట్ అవుతాం, అబద్ధం అవుతుంది. దీన్ని చెప్పామనుకోండి, ఆల్రెడీ మన మీడియా వాళ్ళు రెడీగా ఉంటారు, ఎప్పుడు ఏది గెలుకుతామా ఏది పెడతామా అని. అందువల్ల ఏం చేశాను, దాని గురించి మాట్లాడడం మానేశాను, సినిమా చూడడం మానేశాను. అంటే మీకు ఎలా తప్పులున్నాయని ఎలా వేరే వాళ్ళ కథ చెప్తే తెలిసిందా? మీ దాంట్లో తప్పులున్నాయి మీరు తప్పులు రైట్లో లేదు మా వాళ్ళు సినిమా తీశారు. 52 ఏళ్లలోనే మీకు 2.5 అవర్స్లో ఏం చూపిస్తారు? ఏ చరిత్ర దాంట్లో మసాలా కావాలా? అసలు ఆ పాటలు ఏమన్నా మాకు సంబంధమా? ఆ మ్యూజిక్ ఏమన్నా మాకు సంబంధమా? లేటెస్ట్ మ్యూజిక్ కాదు, అది పాత మ్యూజిక్ కాదు. అదేం మ్యూజిక్ అండి ఆ సినిమాకి? అంటే నా టేస్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఒకటి పాత సాంగ్స్ లాగన్నా ఉండాలి, లేదా క్యాబరే సాంగ్ అన్నా ఉండాలి. అది ఏం మ్యూజిక్ అంటే ఆ సబ్జెక్టుకు మ్యూజిక్ సగం 3 అండి, డ్రెస్అప్ సగం 3, మీరు తీసే కెమెరా యాంగిల్స్ సగం 3, వాతావరణం. ఈ 3లోనే మా యాక్టింగ్. మీరు 3లో 4 మూడ్లు దొబ్బేస్తే ఇంకేం యాక్ట్ చేస్తాం మేము? ఒకటి ఒక బాట. రెండోది ఆ సబ్జెక్ట్ సావిత్రమ్మ దాని వద్దు. మీరు మహానటిని పేరు పెట్టిన తర్వాత ఎవరిని అడగాలి అడగకూడదని బేసిక్లోనే మీలో ఈగో ఉంది. బేసిక్లో ఎక్కడ నిజం చెప్తే నిజం తీయాల్సి వస్తుందో కాబట్టి మమ్మల్ని మీరు కలవలా. ఓకే. మీరు ఆల్రెడీ సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు, అప్పుడు అది 100% బిజినెస్సే. అక్కడేమో అక్క చెల్లెళ్ళ లోపల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వాలని అనుకున్నారు, కానీ అక్కడ అవ్వదు. మీకు అర్థమైందా? 5 మెంబర్స్ ఇట్లా ఒక్కొక్క దానికి పర్యావసనం ఏదో మీ తెలుగులో. తర్వాత విషయం మీరు ఆలోచించటల్లా మనకెంత వస్తుంది మనకు తక్కువది ఇంతేనా? అలా ఉన్నప్పుడు ఎవరి పేరు పెట్టుకొని మీరు సంపాదించుకుంటున్నారు? ఎవరన్నా చస్తే మీరు సంపాదించుకుంటున్నారు, ఎవరన్నా పాడైపోతే మీరు సంపాదించుకుంటారు. బట్ వీళ్ళకేం వద్దా? మరి సావిత్రమ్మ పోయింది 81లో, ఆవిడికి పోయేటప్పటికి 52 ఇయర్స్. ఆవిడికి సూపర్గా తీశారు ఆవిడ్ని. పాసమల్లర్ అదే రక్త సంబంధం ఏదో ఉంది కదా, అది తమిళ్లో శివాజీ గణేశన్ యాక్ట్ చేసినాం. నేను ఉన్నాను కదండి. పెద్ద ఆవిడ ఎవరిని ఓన్ సిస్టర్ను కూడా తీయరండి, అంత బాగా ఆవిడ్ని తీర్చింది. వాళ్ళిద్దరూ అంత బాగున్నారు. ఆ బిడ్డలు కూడా 5 మంది ఎవ్రీ ఇయర్ కలుస్తారు. ఫేసులు కూడా తమాషా అద్దరం ప్రింటే, అందరూ ఒక తల్లికి పుట్టినట్టే ఉంటాయి మొక్కలు. అది పెద్ద వండర్ అక్కడ. ఓకే. అక్కడ ఎవరిని అడగల. తర్వాత 11 నెలలు ఆవిడ జేజే హాస్పిటల్లోనే ఉన్నది, పెద్ద వైఫ్కి పెద్ద కూతురు హాస్పిటల్లో. నేను చూశానండి, ఇలా చేయి పట్టుకొని ఇలా కూర్చునేవాడు జమిని మామ పొద్దున్నుంచి రాత్రి దాకా. మా ఇప్పుడు ఐటీ అని అయింది. 1% కూడా తప్పు లేదండి. తప్పంతా సావిత్రమ్మదే. ఎట్లా తప్పంటే చెడ్డ కాదు, బాగా మొండి అంటే అంతా ఇంత మొండి కాదు. ఎంత ధర్మగుణం ఉందో, ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉందో, అంత ఈక్వల్గా ధైర్యము మొండి.